టైం అంటే క్యాలెండర్ మనం ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి. ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే ప్రతి ఒక్కరూ మీ బూతుల్లో ఉండాలి. రేపు 2 రోజుల లోపల ఒక్కొక్కరు 100 చేయించాలి ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ పెంచుకుందాం, ఇంకా టైం ఉంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 20 days ప్రోగ్రామ్ ఉంది. ఈ ఫస్ట్ ఎల్లుండి లోపల ఖచ్చితంగా ఒక్కొక్కరు క్రియాశీలక సభ్యులు అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా 100 ఖచ్చితంగా చేయించాలి. ఎల్లుండి లోపల చేయించి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ వచ్చినప్పుడు మిగతా 100, 200, 300 అనేది మళ్ళీ టార్గెట్ విలేజ్లో ఓట్లను బట్టి బూత్లను బట్టి దాని ప్రకారంగా టార్గెట్ చేసుకొని తెచ్చుకుంటాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు. మనం అప్రోచ్ అయ్యి మహిళా సంఘాలను అప్రోచ్ కాండి, డాక్టర్ల దగ్గర పోండి, అడ్వకేట్ల దగ్గర పోండి, గ్రామాల లోపల రైతుల దగ్గర పోండి, వివిధ వర్గాల దగ్గర పోయి మనం అంతా కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని పెంచుకునేటటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ సమయాన్ని ఇచ్చి దీన్ని మన టార్గెట్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫస్ట్ అంటే యాక్చువల్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి టార్గెట్ ఎంత ఇచ్చిండ్రు? ఇప్పుడు ఎల్లుండి వరకు ఒక్కొక్క ఎన్ని బూతులు ఉన్నాయి మొత్తం మనకు? 289 అసెంబ్లీ అంటే 221 అయితే ప్రతి బూత్కు 100 చేస్తారు. ఒక టార్గెట్ని మనం ఖచ్చితంగా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఏంటి, ఫస్ట్ అయితే 100 ఫస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ చేసుకున్న క్రియాశీలక సభ్యత్వం తర్వాత ఏమైందంటే మీకు చిన్న ఫోన్లల్లో వాళ్ళకు నంబర్ కొట్టేస్తారు. నంబర్ కొట్టేస్తే వాళ్ళు మెంబర్ అయిపోయినట్టు మెంబర్షిప్ అయినట్టు నెంబర్ వస్తుంది. దాంట్లో ఏమైందంటే ఫుల్ అడ్రస్ లేకుంటే సభ్యత్వం నమోదు లేనట్టే లెక్క. పుట్టి మెంబర్ అని వస్తుంది మీకు, కానీ పూర్తి డీటెయిల్స్తో ఉంటేనే మనము భారతీయ జనతా పార్టీలో రేపు పొద్దున ఎలాంటి ఇవి వచ్చినా మనం దాంట్లో మెంబర్గా ఉండి మన డీటెయిల్స్ అన్నీ ఉంటే డైరెక్ట్ మీకే ఫోన్ రావచ్చు ఎప్పుడన్నా ఏదైనా ఉంటే బీజేపీలో మెంబర్ ఉన్నారని. కాబట్టి అందుకే డీటెయిల్స్ మొత్తం మనం ఫిలప్ చేయాలనేది పార్టీ వస్తుంది. ప్రతి ఒక్కరు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒక ఫోన్ కొడితే ఏమవుతుంది, మన నంబర్ రిజిస్ట్రేషన్ అయితే మనకు నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఫుల్ డీటెయిల్స్తో ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చేయించిన మొత్తం దాంట్లో ఓన్లీ మా నంబర్ డయల్ చేయండి అంటే డయల్ చేసిండ్రు, మెంబర్ అయిపోయిండ్రు. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తేనే మీరు చేయించినట్టు నమోదు చేయించినట్టు మీ నమోదు లెక్క మీద అంటపడుతుంది అకౌంట్, లేకుంటే పడదు. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న ఫోన్లు ఎవరైనా దగ్గర ఉంటే మీరే అలా ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ మీ స్మార్ట్ ఫోన్లో ఫీడ్ చేసి దాని తర్వాత వాళ్ళకు ఓటీపీ వస్తుంది, పక్కన కూడా ఓటీపీ తీసుకొని దాని తర్వాత దాన్ని ప్రొసీడ్ అన్నాక అడ్రస్ నింపేస్తే కింద రెఫరల్ నెంబర్ వస్తుంది. అక్కడ మీరు ఎవరు చేస్తుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి. ఏ కార్యకర్త చేస్తుంటే వాళ్ళు మీ ఫోన్ నెంబర్ కొడితే అయిపోయింది.